హాయ్ అండి. మేము సెలవులకి ఇప్పుడు నెల్లూరులో ఉన్నామండి. అక్క వాళ్ళ ఇంటికాడ ఉన్నాం. అంటే మా బావగారు వాళ్ళ ఇంటికాడ ఉన్నాము. అయితే అక్క వాళ్ళ ఇంటికాడ నుంచి ఇక్కడ బీచ్ అనేది చాలా దగ్గరండి. అక్క వాళ్ళు నెల్లూరు పక్కన అనేది ఉంటారు. అయితే అక్కడికి బీచ్ అనేది మాకు ఒక 20 నిమిషాలే పట్టిద్ది. తెల్లారగట్ట బయలుదేరామండి. 4:30, 5, 4:30 పావుతక్కువ 5ంటికి, అంటే సూర్యోదయం చూడాలి అన్న ఒక ఇదితో బయలుదేరాము. అనుకున్నట్టుగానే సూర్యోదయ టయానికి వచ్చామండి. నిజంగా పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేశారు. నేను ఫస్ట్ టైం అండి బీచ్లో సూర్యోదయ చూడటం. అంటే సూర్యలంక వెళ్తూ ఉంటాము సంవత్సరం కార్తీక మాసంలో. మేము వెళ్ళేసరికి 9, 10 అవుతుంది కాబట్టి ఎప్పుడు కుదరలేదు. ఎప్పుడైనా వెళ్దాము అనుకుంటే ఇక్కడ నుంచి 2:30 గంటలు 2 గంటలు అక్కడ దాకా వెళ్ళటం అంటే ఇబ్బంది అని వెళ్ళలేదు. కానీ ఫస్ట్ టైం ఇట్లా ఇంత దగ్గరగా 4ంటికల్లా లెగిసి రెడీ అయ్యి వెళ్ళాము. అసలు జనం అనేది లేరండి. ఎంత ఫ్రీగా ఉందో. ఇదిగోండి, ఇది సూర్యోదయం అవుతుంది, చూశారు కదా. అసలు ఫస్ట్ టైం సూర్యోదయం అంత దగ్గరికి చూడటం. నిజంగా అసలు ఆ కిరణాలు అనేది అలా సముద్రంలో పడుతుంటే ఎంత బాగుందోనండి. ఇంకా మొత్తం అంటే మేము 4:30కి పావుతక్కువ 5ంటికి అట్లా వెళ్ళాము. ఇక దాదాపు 7 దాకా 7:30 దాకా ఉన్నామండి. అంటే ఇంకప్పుడు కొంచెం మెల్లిగా మనుషులు అనేది పెరుగుతూ ఉన్నారు. మేమైతే ఫుల్గా అంటే ఫ్రీగా ఉన్నాం. పిల్లలు కానీ మేము కానీ. అందులో అమావాస్య, అంటే మేము వెళ్ళింది నిన్న, ఇవాళ అమావాస్య కదండి. మేము 5వ తారీఖు వెళ్ళాం. ఇవాళ అమావాస్య వల్ల ఏమో బాగా అలలు పెద్ద పెద్దవి వస్తున్నాయి. అంటే ఎక్కడ అంటే అసలు ముందుకు రానివ్వట్ల. అలలు అనేది ఎంత ఉసిగా కొడుతుందంటే ఇంకా గట్టున చాలా దూరాన కూర్చుంటేనే అలలు అనేది పైదాకా వస్తున్నాయండి. కానీ మా అక్క, నేను, మా పిల్లలు మాత్రం మామూలుగా ఎంజాయ్ చేయలేదండి. ఎందుకంటే చాలా ఫ్రీగా అనిపించింది. ఎందుకంటే ఎవ్వరూ లేరు, చూశారు కదా బీచ్లో. ఎవరో 2-3 ఫ్యామిలీస్ తప్ప ఎవరూ లేరు. దానివల్ల ఏంటంటే అంత పొడుగు పిల్లలు ఆడుకున్నా మేము ఆడుకున్నా ఏమి ఇది లేదు. చాలా బాగా ఎంజాయ్ చేసాము. నేనైతే ఇదిగోండి సూర్యుడు పైకి వచ్చేసాడు. అప్పుడు టైము 7 అట్లా అవుతుంది. చూసారా, పైదాకా అప్పుడే వచ్చేస్తున్నారు. అంటే అమావాస్యకి పౌర్ణానికి ముందు సముద్రం బాగా ఇదిగా ఉంటుంది కదా. దానివల్ల బాగా పోటు మీద ఉంది. అసలు లోనకి అనేది వెళ్ళనీట్లే. కొట్టే అల మాత్రం చాలా గట్టిగా కొడుతుంది. అలా కూర్చున్నా కూడా పైన నీళ్ళు అనేది పైదాకా వచ్చేస్తున్నాయండి, చూసారు కదా. కానీ చిన్న పిల్లల వల్లే మాత్రం ఆడుకున్నామండి. మామూలుగా అక్క వాళ్ళతో అందరితో వెళ్తూ ఉంటాను కార్తీక మాసం టైంలో. ఇలా ఇంత ఫ్రీగా అసలు బీచ్లో మనమే ఉన్నాం. ఇంకా అంటే మొత్తం ఒక 10-15 మంది కూడా లేరు. అలాంటి కాడికి మనల్ని వదిలేస్తే ఎలా ఉంటుందో చెప్పండి. చిన్నపిల్లల కన్నా దారుణంగా ఆడుకున్నాం నేను, మా అక్క అయితే. అంత బాగా ఎంజాయ్ చేసాం. చూసారు కదా, అసలు ఆ కిరణాలు అనేది ఆ సముద్రంలో పడుతుంటే అంత మార్నింగ్ అసలు చాలా బాగుందండి. నిజంగా చాలా చాలా బాగుంది. అయితే తర్వాత గుర్రం తిప్పేవాళ్ళు కూడా వచ్చారు. పిల్లలు దాని మీద కూడా ఎక్కి తిరిగారు. ఇది మేము ఇంతకుముందు సెలవులకి వచ్చినప్పుడు కూడా మేము బీచ్కి వెళ్ళామండి. అంటే అప్పుడు మేము వెళ్ళేసరికి 9, 10 అట్లా అయ్యింది. ఈసారి కాదు, సూర్యోదయం చూడాలి అని చెప్పి అక్క పొద్దున్నే బాగుంటుంది అని చెప్పి 4ంటికల్లా లెగిసి రెడీ అయ్యి పావుతక్కువ 5ంటికల్లా వెళ్ళామండి. చాలా దగ్గరేనండి అక్క వాళ్ళకి. కరెక్ట్గా 20 నిమిషాలు కూడా పట్టలేదు. అక్క వాళ్ళు ఉన్న కాడికి అయితే చాలా దగ్గర. చూశారు కదా ఎలా ఉందో. మేమైతే ఏమీ డ్రెస్సులు కూడా తీసుకెళ్ళలేదండి. ఇక అలానే బండి మీద తడిచి ఉన్నాం కదా, ఇక అలానే ఉండి వచ్చేసాము. ఇంటికి వచ్చి రెడీ అయ్యాము. దగ్గరే కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అసలు అలలు ఎలా కొడుతున్నాయి అంటే పిల్లలు నుంచోలేకపోతున్నారు, పెద్దవాళ్ళు నుంచోలేకపోతున్నాం. మాకు కూడా మేము నుంచుంటే అసలు కాళ్ళకి ఎలా కొడుతుందంటే, మునుపు మేము వెళ్ళినప్పుడు అయితే వాయుగుండం పడి ఉందండి. అప్పుడు కూడా అంతే ఉంది. అలలు చాలా పైకి వచ్చేసినాయి. ఇప్పుడు ఏందన్నా అంటే అమావాస్య ముందు కదా, అందుకని కొంచెం బాగానే ఉన్నాయి అలలు. అక్క చెప్తుంది చూడు ఎంత బాగున్నాయో. ఇంకా కాసేపటికి ఏంటంటే మబ్బులు పట్టినట్టు వచ్చేసింది. మబ్బులు పట్టినప్పుడు వచ్చేసింది ఏంటంటే ఈ ఎర్రగా ఉన్న కిరణాలల్లా మనకి వెండి కిరణాలల్లే అసలు సముద్రం మీద ఎలా కనిపిస్తుంది అంటే మనకి తెల్లగా భలే కనిపించినాయి అండి ఆ కిరణాలు. అవి కూడా నేను తీసాము. ఇది వచ్చేసి మా బావగారు తీస్తూ ఉన్నారు. ఆయన దిగలేదు, ఆయన ఒడ్డునే ఉన్నారు ఫోన్లు అవి చూసుకుంటూ. ఫోన్లు పట్టుకొని బ్యాగ్లో అవి ఉంటాయి కదా, అవి పట్టుకున్నారు. ఇదిగోండి బావగారు అయితే వీడియో తీస్తూ ఉన్నారు. ముందు వెళ్తుంది మా పెద్ద పిల్ల అండి. మా చిన్నపిల్ల వచ్చి మా వెనకమాల ఉంది. ఇదిగోండి మా ఇద్దరు పిల్లలు వచ్చేసరికి మా హర్షాలిక్తో వెనకమాల ఆడుతున్నారు. వాళ్ళ అక్కలతో అసలు విపరీతంగా
ఎంత ఎంజాయ్ అంటే ఇంకా వాళ్ళు ఎక్కడికన్నా వెళ్తారు, జనాలు ఉన్నారని భయం కూడా ఇక మనకు అవసరం లేదు కదా. ఎందుకంటే ఉంది మొత్తం ఒక 10 మంది. ఎంత ఆడుకున్నా కూడా ఇంకా అసలు టైం అనేది తెలీదు. చూడండి అలలు ఎలా వస్తున్నాయి అంటే అంత బాగా వస్తుంది. మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఈ సెలవులు? ఎట్లయితే నేను ఎండాకాలం వేసవకాల సెలవులు అయిపోయినాయండి. ఇంకా నేనైతే ఇంకా కొన్ని రోజులు ఉండి వస్తాను నెల్లూరులో. ఇలా నిజంగా ఈ ఏడైతే సెలవులు పిల్లలు మాత్రం బీభత్సంగా ఎంజాయ్ చేశారు. చెన్నైలో కొన్ని రోజులు ఉన్నారు. అక్కడ అన్ని టెంపుల్స్ కానీ లేకపోతే అన్ని చోట్లకి వెళ్ళి అక్కడ బాగా ఎంజాయ్ చేశారు. తర్వాత నెల్లూరు వచ్చారు. ఇక్కడ కూడా విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ శివాలయం అనేది ఉందండి. అయితే ఇంక మేము పొద్దున పూట ఏమైతే వెళ్ళలేదు. ఎందుకంటే ఇంకా మేమేమి ఫ్రెష్ అయ్యి ఏమీ వచ్చింది కాదు కదండి. మామూలుగా పొద్దునే సూర్యోదయం చూడాలని ఒక ఇదితో వచ్చిన వాళ్ళమే కదా. అందుకని చూశారు కదా కిరణాలు చూడండి ఎలా పడుతున్నాయి. ముబ్బు అనేది అడ్డం పడి అసలు అవి కిరణాలు అనేది ఎంత బాగా కనిపిస్తున్నాయో కదా. బీచ్ అంతా ఎంత ఖాళీగా ఉందో చూసారా. అయితే టెంపుల్కి అయితే వెళ్ళలేదు. ఇంకా మెల్లిమెల్లిగా 7 దాటిన కానించి మనుషులు అనేది అప్పుడప్పుడే వస్తూ ఉన్నారు. ఇదిగోండి మా బావగారు మా పిల్లలిద్దరిని ఆ గుర్రం అనేది వస్తే దాని మీదకి ఎక్కించారు. చూడండి వెండి కిరణాలకు మళ్ళీ సముద్రం మీద ఎలా కనిపిస్తుందో. ఇందాక ఎంత ఎర్రగా కనిపించిందో ఇప్పుడు చూడండి కిరణాలు అనేది సముద్రం మీద ఎలా కనిపిస్తుందో. అలా చూస్తూ ఉంటే మాత్రం నిజంగా టైం తెలియదండి. చాలా బాగా అనిపించింది. అందరూ సముద్రం మీద పడే ఉదయించేటప్పుడు కిరణాలు చూడాలి అంటారు కదా. ఇదిగోండి మా బావగారు తీస్తున్నారు పిల్లల్ని ఫోటోలు. ఆ కిరణాలు చూడాలి బాగుంటాయి అంటారు కదా. నేనైతే ఎప్పుడు నాకు ఆ ఛాన్స్ కుదరలేదు. ఈసారి చూశారు కదా ఇంత దగ్గరికి ఇంతసేపు ఉంటాం. చాలా బాగా అనిపించింది. ఇదిగోండి అక్కాళ్ళు పిల్లలు అనేది కాసేపు ఉండి అలా పిల్లలు అనేది కాసేపు ఆడుకున్నాక ఇంటికి అనేది వచ్చాము. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ టైం అండి మా పిల్లలు కూడా గుర్రం ఎక్కడం. ఒక్కొక్కరిని ఎక్కిద్దాం అనుకుంటే వద్దు భయపడతారని నేను ఇద్దరిని ఎక్కించాను ఒకసారి. బావగారు ఒక్కొక్కరిని ఎక్కిద్దాం అన్నారు. కానీ ఫస్ట్ టైం వీళ్ళు ఎక్కడం. నేను ఎప్పుడూ ఎక్కించలేదు బీచ్కి వెళ్ళినా కూడా. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఫ్రీగా ఉంది కదా అందుకని సరే ఎక్కుతామంటే ఎక్కించాము. అయితే ఫస్ట్ టైం కాబట్టి నేను ఇద్దరిని ఒకసారి కూర్చోబెట్టాను. చూసారు కదా కిరణాలు ముబ్బు అనేది అడ్డం పడతా ఉందండి. కొంచెం మబ్బులు పట్టుకొచ్చి నిన్న సాయంకాలానికి అయితే వాన కూడా పడింది. ఇదిగోండి చివరికి పిల్లలు పెద్దవాళ్ళు అందరం అయితే ఇట్లా గుర్తుగా ఫొటోస్ అని తీసుకున్నాము. మేము అంతకుముందు దిగిన ఫొటోస్ కూడా నా దగ్గర గుర్తుగా పెట్టుకున్నామండి. ఇదిగోండి ఇది వచ్చేసరికి ఇంకా బీచ్ వెళ్ళిపోయే ముందు ఇలా ఫోటో అనేది తీసుకున్నాం. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.